చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత నా తడక చూపిస్తానన్నాడు సార్. దయచేసి విఘ్నేశ్వరుని సాక్షిగా అట్లాగే మిమ్మల్ని వేడుకుంటున్నా సార్, ఈ విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, చదువుకొని ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారో, వారికి మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా దయచేసి వేయండి సార్ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినందుకే, మీరు ఉస్మానియా క్యాంపస్లో ప్రతి మాట ఉత్సాహభరితం, ప్రతి మాట మీరు ఇచ్చిన ప్రతి మాట ఉత్సాహభరితం. మీరు మాట ఇచ్చినందుకే మేము అడుగుతా ఉన్నాం. 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు, అడగడమే మీ తప్పు, మీరు అడగలేకపోతున్నారు, పేదరికంలో ఉన్నారు మీరు అని మీరే అన్నారు. కాబట్టి మా పేదరికాన్ని అర్థం చేసుకొని గొప్పగా ఉన్న మీరు మా స్థితిగతులను మార్చాలని వేడుకుంటున్నాం సార్. మేము వేడుకుంటున్నాం, దయచేసి మా వేడుకని మీరు స్మరించి, మీరున్న ఈ గొప్ప ధనవంతులుగా మీరు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా చేయాలని అనుకుంటున్నారో, దయచేసి ఫస్ట్ మా బతుకులని బాగు చేసి తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయండి సార్. అట్లాగే ఉచిత ప్రయాణం సార్, ఈ మధ్యకాలంలో నేను 2 సార్లు విన్నాను సార్. నేను చెంపలు వాయగొడతా, మా ఇంటికి వస్తే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా ఇంటికి వస్తే చెంపలు వాయగొడతాను అన్నారు. మన జర్నలిస్టులను కొంతమందిని ఉద్దేశించి, దాంట్లో మీ దృష్టిలో ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులను ఉద్దేశించి మీరు చెంపలు వాయగొడతానని అన్నారు సార్. ఉచిత ప్రయాణంలో, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది సార్, బాగా తగ్గిపోయింది. పాపం ఈరోజు మహిళలు ఆ బస్సులో ప్రయాణం చేసి మనం చూసాం సార్, చెంపల మీద ఒకరు కొట్టుకొని పూరీలాగా చేసుకున్నారు సార్. ఇంత లావు, ఎంత పరిస్థితికి వచ్చింది సార్ తెలంగాణలో, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మహిళలు ఒకరినొకరు పూరిలాగా కొట్టుకున్నారు సార్ పాపం చెంపల మీద. ఈ చెంప మీద కొడితే ఇంత ఉబ్బింది, ఈ చెంప మీద కొడితే ఇంత వాపు వచ్చింది. వాళ్ళ చెంపలు పూరీలు చేసుకున్నారు సార్. ఇంకా మీరు కొట్టాల్సిన పని లేదు, ఎవరిని మీరు కొట్టాల్సిన పని లేదు. మీరు పెట్టే కార్యక్రమాల ద్వారా ప్రజలే వాళ్ళ చెంపలు వాయిగొట్టుకుంటున్నారు సార్, పూరీలు అవుతున్నాయి అవి. దయచేసి కార్యక్రమాలన్నిటి మీద కూడా ఇంకా మనకి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది సార్. ఇంకో సంవత్సరం అయితే గ్యారంటీగా పోతుంది, ఇంకా 2 సంవత్సరాలే ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అనుకునే కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేద్దాం సార్. ఫస్ట్ దయచేసి మీరు మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని 2500 ఇస్తానని మీరు చెప్పారు. ఆ 2500 గృహ మన ఈ వీళ్ళకి మహిళలకు ఇచ్చుకుంటూ, అట్లాగే సిలిండర్ పైన రాయితీని ఇచ్చి, ఈ పెన్షన్దారులకు సార్ పాపం వృద్ధాప్య పెన్షన్, అట్లాగే వికలాంగుల పెన్షన్, కాలం పెరిగింది, ఖర్చులు పెరుగుతున్నాయి సార్. దయచేసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఈ వేడుకుంటున్న ప్రభుత్వాన్ని, అట్లాగే నా మాటలు ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు నన్ను బలపరిచి 2028లో షాద్నా నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిల్చుంటా ఉన్నాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా. మీరు నన్ను బలపరుస్తారని కాంక్షిస్తూ, నమస్తే, మీ పృథ్వీ.